అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక అనంతపురం జిల్లా ఉరవకొండలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేతల దౌర్జన్యాలను నిరసిస్తూ వైసీపీ ఆందోళన చేస్తోంది. ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వేశ్వర్ రెడ్డిని తన పార్టీ ఆఫీస్ నుండి బలవంతంగా తీసుకెళ్లారు పోలీసులు. అటు పోలీసులకు ఇటు వైసీపీ శ్రేణుల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది ఒకసారిగా. అయితే గుంతకల్ సబ్ డివిజన్ లో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది. ఉరవకొండలో ఎలాంటి నిరసనలకు కూడా అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే గోరంట్ల మాధవ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెనుకొండలో మాజీ మంత్రి శంకర నారాయణ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్ ఒకసారి మన యూట్యూబ్ స్క్రీన్ మీద చూద్దాం. ప్రియమైన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నమస్కారం. రేపటి రోజు ఉరవకొండలో జరిగిపోయే ధర్నాను ఫెయిల్ చేయడానికి అధికార పార్టీ కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉంది. దీనికి అనుగుణంగా పోలీసుల్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ప్రతిపక్ష పార్టీకి నిరసన తెలిపే హక్కు కూడా లేదన్నట్టుగా ఈరోజు అధికార పార్టీ కుతంత్రాలు చేస్తా ఉంది. నిరసన చేసే అధికారం ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా ఉంటుందని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు అంటే కూడా వీళ్ళకి ఏమాత్రం కూడా గౌరవం లేదు. ఏది ఏమైనా కూడా రేపు మనము శాంతియుతంగా నిరసన తెలిపి తీరుతాం. అంతేకాకుండా పోలీసులు గతంలో వాయిదా వేసుకోమంటే వారి మాటను గౌరవించి మనం 3వ తేదీకి వాయిదా వేసుకున్నాం. ఇప్పుడు మరోసారి వాయిదా వేసుకోమని కోరుతా ఉన్నారు. దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసాం వాళ్ళకు. తప్పనిసరిగా మనం నిరసన తెలియజేయాలి. ప్రతిపక్ష పార్టీగా నిరసన తెలిపే హక్కు మనకు ఉంది. దాన్ని తెలియజేయడానికి మనం అందరూ కూడా మీ పద్ధతిలో పార్టీ కార్యాలయానికి ఉదయం 9:30-10 లోగానే చేరుకోవాలని చెప్పి అందరినీ వినయపూర్వకంగా కోరుతున్నా. ఇది విజయవంతం చేసి తీరాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. సో ఒక్కసారిగా అనంతపురం జిల్లా ఉరవకొండలో హైటెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. అయితే రసూల్ చెప్పండి, ఉరవకొండలో ప్రస్తుత యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? వైసీపీ శ్రేణులు ఎవరైనా వచ్చి ఇంకా కూడా నిరసన తెలుపుతున్నారా? అక్కడ పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ అందించండి. ప్రియా, అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన తెలిపేందుకు అక్కడ పార్టీ నాయకులను, కార్యకర్తలను కూడా పిలుపునిచ్చింది. ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గము మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం నిర్వహిస్తున్నటువంటి నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడులు చేస్తున్నారు. అదే విధంగానే కాకుండా వివిధ రకాలుగా అణిచివేసేందుకు వారు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి, పోలీసులతో కేసులు పెట్టించడం, అదే విధంగానే ఆక్రమణకు పాల్పడడం, వివిధ రకాల చర్యలకు ఒడిగొడుతున్నారు అనేటువంటి విధంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉరవకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి అదే విధంగానే పార్టీ శ్రేణులందరినీ కూడా పిలుపునిచ్చారు. ఈ రోజు రెవెన్యూ కార్యాలయానికి కూడా వెళ్లి అక్కడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపైన దాడులు కావచ్చు, అవినీతి అక్రమాలపైన కావచ్చు, పేకాట స్థావరాలు పెద్ద ఎత్తున అక్కడ జరుగుతున్నాయనేటువంటి వివిధ రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ
నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కూడా అక్కడికి చేరుకునేటువంటి క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు పలు చోట్ల అరెస్ట్ చేశారు. అదేవిధంగానే ఎవరు కూడా ఆందోళన నిర్వహించడానికి వీల్లేదనేటువంటి విధంగా గుంతకల్ నియోజకవర్గం అదేవిధంగానే మొత్తం ఎక్కడ చూసినా కూడా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఆందోళనలు కానీ ధర్నాలు చేయడానికి కానీ వీల్లేదనేటువంటి విధంగా పోలీసులు ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఇలాగే తమ ఆందోళన వాయిదా వేసుకోవాలి అనేటువంటి విధంగా చేసినటువంటి సూచనల మేరకు సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి వాటిని విరమించుకున్నాము, అదే విధంగానే కూడా వాయిదా వేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు వాయిదా వేసుకోవాలి అనేటువంటి విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు అనేటువంటి విషయం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని గుర్తించినటువంటి పోలీసులు విశ్వేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రేణులు కూడా అడ్డుపడినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన మాత్రం పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు అనేటువంటి విధంగా కూడా విమర్శిస్తున్నారు. మొత్తం పైన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు పోలీసులకు మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. అదేవిధంగానే విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు విశ్వేశ్వరరెడ్డిని లాక్కెళ్లారు. చాలా దారుణంగా వ్యవహరించారు పోలీసులు. విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఏ స్టేషన్ కి తరలించారు ప్రస్తుతానికి? ప్రియా అయితే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఏ స్టేషన్ కి తరలించారు? దాని గురించి డీటెయిల్స్ ఉన్నాయా? మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేసినటువంటి తర్వాత పెద్ద ఎత్తున శ్రేణులందరూ అడ్డుపడినప్పటికీ ఆయనకు పోలీస్ జీప్ లో తరలించారు. ఈ సందర్భంగా కూడా కొంత తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. సిలిండర్లను కూడా రోడ్లకు అడ్డంగా వేసి ఆయన్ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు మాత్రం అరెస్ట్ చేసి ఆయనకు గుంతకల్లకు మాత్రం ప్రస్తుతం తరలించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎక్కడికి స్పష్టంగా తీసుకెళ్లారా అనేటువంటి విధంగా కూడా పోలీసులు భారీగా మోహరించినట్టు కనిపిస్తోంది. ఎక్కువ మంది నిరసన కార్లు కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏమైనా ట్రాఫిక్ ఆంక్షలు అక్కడ ఏమైనా ఏర్పడేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఉరవకొండ నియోజకవర్గం బాగా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతము, నిరంతరము అది ఒక సెంటర్ పాయింట్ గా కూడా చెప్పవచ్చు నియోజకవర్గం. ఎందుకంటే ఇటు బళ్ళారి వైపు కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగానే గుంతకల్, అనంతపురం ఇలా అన్ని చోట్లకి వాహనాల రాకపోకలు అనేటువంటి జరుగుతాయి. ఇలాంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా నియోజకవర్గ కేంద్రంలో మోహరించారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం దగ్గర నుంచి. అదేవిధంగానే కార్యాలయం వెళ్లేటువంటి ప్రధాన మార్గాలు ఎక్కడున్న బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. 100 మంది పోలీసులు నియోజకవర్గ కేంద్రంలో ఉన్నారు. సిఐలు, ఎస్ఐలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. మొత్తం పైన ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు, అదేవిధంగానే కూడా వాహనాల రాకపోకలకు, అదేవిధంగానే జనజీవన స్రవంతి కూడా కొంత ఇబ్బంది కలిగింది అనేటువంటి విధంగా కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే అక్కడ ఆందోళనకు దిగినటువంటి విశ్వేశ్వరరెడ్డి మాత్రం ఇది చాలా అన్యాయము, మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గ కేంద్రానికైతే చేసింది ఏమీ లేదు. పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా పేకాట స్థావరాలు వెళ్తాయి. అయినప్పటికీ పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఇక్కడ ఒక దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు మాత్రం నియోజకవర్గంలో ఉన్నాయనేటువంటి విధంగా కూడా మాజీ మంత్రి పయ్యావుల కేశం పైన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్ర స్థాయిలో కూడా మీడియా సమావేశాన్ని కూడా పెట్టి ఆయన విరుచుకుపడినటువంటి పరిస్థితి. మంత్రి పైన తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న మేము ఇలా శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడం, అదేవిధంగా నియోజకవర్గంలో జరిగినటువంటి దాడులపైన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల పైన జరిగినటువంటి దాడులు, అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాలపైన ప్రశ్నించేందుకు, అదేవిధంగానే రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి అధికారులు కూడా ఒక మెమరాండం కూడా సమర్పించేందుకు శాంతియుతంగా మేము ఆందోళన చేసి ఎందుకు ఈ విధంగా అణిచివేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ రసూల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే అనంతపురం జిల్లా ఉరవకొండలో ఒకసారిగా హై టెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇటు టీడీపీ నేతల దౌర్జన్యాలను నిరసిస్తూ వైసీపీ ఆందోళన చేపట్టింది. అయితే ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లినటువంటి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వేశ్వరరెడ్డిని పార్టీ ఆఫీస్ నుండి కూడా బలవంతంగా తీసుకెళ్లారు పోలీసులు. అయితే ఇక్కడ పోలీసులకు అటు వైసీపీ శ్రేణుల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ గుంతకల్ సబ్ డివిజన్ లో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది. ఉరవకొండలో ఎలాంటి నిరసనలకు కూడా అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే గోరంట్ల మాధవ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు పెనుకొండలో
పెనుకొండలో మాజీ మంత్రి శంకర నారాయణ హౌస్ అరెస్ట్ కూడా చేశారు. సో మొత్తానికైతే ఒక్కసారిగా అనంతపురంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ ఉరవకొండ సమన్వయకర్త అలాగే మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి నిరసన ధర్నాలో పాల్గొనేందుకు సిద్ధమగా పోలీసులు అయితే ఆయన్ను పార్టీ ఆఫీస్ నుండి బలవంతంగా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా గుంతకల్ సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో తెచ్చారు పోలీసులు. ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో ఎట్లాంటి ర్యాలీలు గాని ధర్నాలు గాని నిరసనలకు అనుమతి లేదని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారు. విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు తరలిస్తున్నటువంటి సమయంలో అక్కడికి భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. సో అక్కడ ఒక్కసారిగా ఇటు వైసీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదం అలాగే తోపులాట కూడా చోటు చేసుకుంది. ఉరవకొండ పరిణామాలు ఉద్రిక్తంగా మారకుండా చూసేందుకు పోలీసులు ముందస్తు చర్యలు కూడా చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెనుకొండలో వైసీపీ మాజీ మంత్రి శంకర్ నారాయణ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సో మొత్తానికి ఒకసారిగా ఉరవకొండ వాతావరణం అయితే హై టెన్షన్ గా మారిపోయింది. సో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వాళ్ళని ఇలా బలవంతంగా అదుపులోకి తీసుకోవడం ఏంటి? ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది, శాంతియుతంగా నిరసన తెలిపేటువంటి హక్కు. మమ్మల్ని ఎందుకు శాంతియుతంగా నిరసన తెలుపుకోనివ్వట్లేరు అని చెప్పేసి వాళ్ళంతా కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తానికైతే అనంతపురంలోని ఉరవకొండలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం అయితే అక్కడ కనిపించింది.